రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు. నంద్యాల నుంచి శకుంతల గారు. శకుంతల గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మా తమ్ముని కూతురుకు కరోనా టైంలో పెళ్ళయింది సార్. ఓకే. పెళ్ళైన తర్వాత ఒక బాబు పుట్టినాడు. 6 సంవత్సరాల బాబు. వాళ్ళు 8 తులాలు బంగారు పెట్టి 2 లక్షలు కట్నం ఇచ్చినారు. ఇప్పుడు వాళ్ళు వద్దని వదిలేసి మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఉండాలని వాళ్ళని కొద్ది ఊరేడిపించినారు మా ఊర్లో నుంచే. మళ్ళీ ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి జీవితం ఎలా చేయాలని అందుకని టీవీలో చూసి నేను ఫోన్ చేసినాను సార్. ఇప్పుడు మీ కూతురుని వదిలేసి వేరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారమ్మా? ఇప్పుడు కూతురుని విడిచిపెట్టి ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. మీ కూతురుని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అండి? అంటే మా తమ్ముని కూతురు సార్, కోడలు అవుతాడు, నేను కోడలు కాదమ్మా. మీ అమ్మాయిని విడిచిపెట్టి ఆయన వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారా? పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి పుట్టింది, ఒక పాప పుట్టింది. ఇప్పుడు మీ అమ్మాయికి ఆయన డివోర్స్ ఇంకా ఇవ్వలేదమ్మా? అంటే కేసు పెట్టినాను సార్, నేను ఎస్సీ కేసు కింద పెట్టినాను. అది కాదమ్మా, మీరు అఫీషియల్ గా డివోర్స్ ఇచ్చాడా మీ అమ్మాయికి ఆయన? లేదు సార్, ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా రెండో మ్యారేజ్ చేసుకున్నాడు ఆయన? రెండో మ్యారేజ్ చేసుకుని ఒక కూతురు. మీ దగ్గర రెండో మ్యారేజ్ చేసుకున్న ఆధారాలు ఉన్నాయమ్మా? లేవు సార్. అంటే మరి ఎలా చెప్తున్నారు పెళ్లి చేసుకున్నట్టుగా? అవును సార్, మా ఇంటి పక్కల వాళ్ళు అలా కాదమ్మా, పెళ్లి చేసుకున్నట్టుగా మనకు ఆధారాలు ఉండాలి. మీరు చూపించగలుగుతారు ఆధారాలు? లేవు సార్, చేసుకున్నారని సార్ వాళ్ళు. అలా కాదమ్మా, కోర్టుకి ఏం కావాలంటే ఆధారాలు కావాలమ్మా. రెండో మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఆధారాలు ఉంటే ఇమీడియట్ గా ఆధారాలు తీసుకొని మన కోర్టు మీ దగ్గర ఉన్న అడ్వకేట్ ని కలవండి. అమ్మా, మీరు దగ్గరలో ఉన్న అడ్వకేట్, మీరు నంద్యాల అంటున్నారు కాబట్టి దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని కలవండి. ఆయన రెండో మ్యారేజ్ చేసుకున్నట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా బైగమీ కేసు కింద మనం కేసు ఫైల్ చేయొచ్చు అబ్బాయి మీదమ్మా. ఓకే. రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు. బాపట్ల నుంచి తారా గారు. తారా గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? మాకు పెళ్ళయి 38 సంవత్సరాలు అయిందండి. ఓకే. 1986లో అయింది. తారా గారు కొంచెం గట్టిగా మాట్లాడరా మీరు? అమ్మా గట్టిగా మాట్లాడి కాస్త. 86లో అయిందండి పెళ్లి. అయితే 8 సంవత్సరాల కిందట నన్ను వదిలేసి వేరే ఆమెతో ఉంటున్నాడు. ఉంటూ తనకున్న పొలం అంతా వాళ్ళ అబ్బాయి పేరు మీద రాసి అమ్మినట్టు రాశాడండి. అర్థం కాలేదమ్మా. ఆ రెండో ఇప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టేసి అని వేరే ఆయనతో ఉంటున్నారా? వేరే ఆమెతో ఉంటూ అమ్మాయి. మీకు పిల్లలు ఉన్నారమ్మా? మీకు మీ వారికి పిల్లలు ఉన్నారా? లేరండి. ఇప్పుడు ఆయన వేరే ఆమెతో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఆయన? 8 సంవత్సరాల నుంచి అండి. మరి 8 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారమ్మా స్టెప్ తీసుకోకుండా? ఏం చేయమంటాను, నాకు ఆస్తి పాస్తిలే, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగలేను. నాకు ముసలి తండ్రి ఉన్నాడు. అమ్మా మీతో పాటు ఇప్పుడు మీ వారు ఉండట్లేదా? లేదండి. ఆయన ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? పక్కనేనండి, పక్కిల్లే. పక్కింట్లో ఉంటున్నారు మిమ్మల్ని కాకుండా? మీకు తెలిసిన మీ పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా? మీ పెద్దవాళ్ళు ఎవరు కూర్చోబెట్టి మాట్లాడలేకపోయారా? లేదండి, ఎవరి మాట వింటలేదు. ఇమీడియట్గా మీరు దగ్గరలో ఆయన ఉన్న అడ్రస్ పక్కింట్లో ఉంటున్నారు కాబట్టి మీరు కోర్టుకి ఒక అడ్వకేట్ సంప్రదించండి అమ్మా. మీకు అడ్వకేట్ గారు ఏం చేస్తారంటే ఒక లీగల్ నోటీస్ పంపిస్తారు వారికి. అడ్వకేట్ లీగల్ నోటీస్ పంపించి ఇలా విడిచిపెట్టి పక్కన ఉంటున్నారు, ఇమీడియట్గా మీకు మెయింటెనెన్స్ ఇవ్వమని చెప్పి లేకపోతే మీతో కలిసి ఉండమని చెప్పి ఆర్సీఆర్ పిటిషన్ అంటారమ్మా. ఆర్సీఆర్ అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్ అని ఒక పిటిషన్ ఉంటుంది. మీ అడ్వకేట్ గారిని మీరు కలిసారంటే ఆయన ఇమీడియట్గా ఒక నోటీస్ పంపిస్తారు. నోటీస్గా ఆయన రెస్పాండ్ కాకపోతే నెక్స్ట్ ఇమీడియట్గా మీరు కోర్టుకి వెళ్ళి ఈ ఆర్సీఆర్ పిటిషన్ వేసుకోవచ్చండి కిట్టి గారు ఆ విషయంలో. ఓకే. కాదండి, ఆయన ఆస్తి అంతా రాసేసాడు. ఎవరికి రాశారు? ఉంచమమ్మాయి కొడుకు రాసేసాడు. అది ఎలా అమ్మినట్టు, ఆ అబ్బాయికి అమ్మినట్టు, కొడుకే అమ్మినట్టు రాసి తన దగ్గరే ఉంటున్నాడు. ఆ కొడుకు అంటే ఎట్లా? మీ కొడుకు కాదంటారు కదా, ఏ కొడుకు రాశారు ఆయన ప్రాపర్టీ? సహజం చేసే అమ్మాయి కొడుకు. ఆయన సంపాదించుకున్న ప్రాపర్టీ అమ్మది? అది కాదు, వాళ్ళ నాన్నదే. వాళ్ళ నాన్న ఆయనకు రాశాడు. అమ్మ తప్పనిసరిగా వాళ్ళ వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ మీద మీకు హక్కు ఉంటుంది. అంటే అది ఆయన తదనంతరం కూడా కాబట్టి పిల్లలు లేరు కాబట్టి ఆయనకు హక్కు ఉంటుంది. ఆ వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీని పక్క వాళ్ళకి రాసే హక్కు ఆయనకి లేదమ్మా. అమ్మినట్టు రాశాడండి. అమ్మా తనకి అమ్మినట్టు రాశాడు. ఎప్పుడు అమ్మినట్టు రాశారు? 2018లో. మరి అప్పటి నుంచి మీరు ఏం చేస్తున్నారమ్మా? 2018 అంటే ఇప్పుడు 2025, 7 సంవత్సరాలు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేయమంటారండి, కోర్టుకి వెళ్తే ఏమంటారా, మీకు పిల్లలు లేరు, ఆయన మీకు భరణం కింద 5,000 10,000. అమ్మ మీరు నాకు ఈ షో అయిపోయిన తర్వాత నేను మీతో పర్సనల్ గా మాట్లాడతానమ్మా, సొల్యూషన్ మీకు చెప్తాను. ఓకే.
రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ అయితే ఉన్నారు నకరేకల్ నుంచి ఫాతిమా గారు. ఫాతిమా గారు నమస్కారం అండి. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ నాకు పిల్లలు లేరు సార్. 2002లో మా మ్యారేజ్ అయింది సార్. సొంత మేనమామ కొడుకేను సార్. చెప్పండి అమ్మా. అయితే పిల్లలు లేరు సార్. ఈ పొలం మా అమ్మ వాళ్ళు పొలం 30 పొలం ఇస్తామని 6 ఎకరం ఇచ్చారని గొడవ అయ్యి దాని కాడ ఇద్దరం విడిపోయాం సార్. ఎన్నాళ్ళైందమ్మా విడిపోయి? మీరు విడిపోయి కూడా ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుంది సార్. మీకేమైనా మెయింటెనెన్స్ ఇస్తున్నారా వారు? మెయింటెనెన్స్ ఏమి ఇవ్వట్లేదు సార్. జీవనభృతి మీకు ఎట్లా? ఇప్పుడు మీరు ఎలా తింటున్నారు? మీ ఉండడం ఎట్లా? షెల్టర్ ఎట్లా మీకు ఇప్పుడు? షెల్టర్ అంటే అంతకుముందు ఇద్దరం కలిసి ఉన్నప్పుడు 20,000కి ఒక ఇల్లు కొనుక్కున్నాం సార్. ఆ ఇంట్లో ఉంటున్నారా మీరు? ఆ ఇంట్లోనే ఉంటున్నాను. కాకపోతే ఆ ఇల్లు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతానని వేరే అమ్మాయిని తీసుకొని. ఇల్లు మీ పేరు మీద లేదమ్మా? నా పేరు మీద లేదు సార్. ఇప్పుడు ఇంటి పన్ను నా పేరు మీదనే వస్తుంది సార్. కాగితాలు మాత్రం ఆయన పేరు మీదనే ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని కలవండి అమ్మా. ఎంఆర్ఓ గారిని ఆర్డీఓని కలవండి. ఇట్లా జరిగిందని చెప్పండి. అడ్వకేట్ను కూడా ఇమీడియట్గా కలవండి. ఆయన మీకు కావాల్సినటువంటి సొల్యూషన్ ఇస్తారు. ఆర్సీఆర్ పిటిషన్ ఉంటుందమ్మా, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్ అని ఒక పిటిషన్ ఉంటుంది. ఆర్సీఆర్ అంటారు దాన్ని. ఆ పిటిషన్ ప్రకారం ఆయన ఇమీడియట్గా లైన్లో తీసుకుంటారమ్మా. మీకు అడ్వకేట్తో మాట్లాడితే ఆయన మీకు నోటీస్ పంపిస్తారు, మిమ్మల్ని లైన్లో తీసుకుంటారు ఆయన. మీరు అడ్వకేట్ని కలవండి అమ్మా, దగ్గరలోనే అడ్వకేట్ ఇమీడియట్గా. ఓకే, మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు యాదాద్రి నుంచి విజయ్ గారు. విజయ్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ ఇది ఒకటి మా చెల్లెది ఒకటి గొడవ ఉండేది సార్. మా బావతోటి గొడవ అయ్యి కేసు పెట్టాము. ఓకే, అయితే ఇప్పుడు ఆ కేసు నడుస్తుంది సార్. ఇక ఆ కేసు విషయంలో ఎలాంటి కూడా రెస్పాన్స్ అవుతలేదు సార్. ఏం కేసు పెట్టారండి? మీరు పెట్టారా వాళ్ళు మీ మీద పెట్టారా? మేమే వాళ్ళ మీద పెట్టాం సార్. కొట్టారు. ఇది ఏది వరకట్న కేసు కింద అని కొట్టారు. వాళ్ళ ఫాదరు వాళ్ళ అమ్మ మా బావ కలిసి కొట్టారు. మీ సిస్టర్ కూర్చో మీరు మాట్లాడుతున్నారు? అవును సార్. ఓకే చెప్పండి. అయితే కొడితే ఇప్పుడు కేసు నడుస్తుంది సార్. ఏ కోర్టులో ఉందండి అది? ఇప్పుడు మన రామన్నపేట కోర్టు సార్. రామన్నపేట కోర్టులో ఉంది. అంటే ఏమని కేసు పెట్టారు? ఏ సెక్షన్ కింద పెట్టారు కేసు? సెక్షన్స్ నాకు గుర్తులేదు సార్. అయితే మళ్ళీ మెయింటెనెన్స్ వేస్తే బాగుంటుందా లేకుంటే ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి కాల్ చేశాను. 9 సంవత్సరాలు అవుతుంది సార్. చిల్డ్రన్స్ ఉన్నారా? ఉన్నారు సార్. వాళ్ళ ఏజ్ ఎంత అండి? చిల్డ్రన్ ఏజ్ ఎంత? పాపది 8 సంవత్సరాలు, బాబుది 6 సంవత్సరాలు సార్. ఇప్పుడు మీ సిస్టర్ ఏమైనా జాబ్ చేస్తుందండి? హౌస్ వైఫ్ అయినా? ఇంటి దగ్గరే వ్యవసాయం పని సార్. ఆహాహా. ఆ అబ్బాయి ఏం చేస్తాడు? మీ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఇంటి దగ్గర ఒక బెడ్ షాప్ పెట్టుకుని నడుస్తున్నాడు సార్. ఇప్పుడు కలిసిలేరా మీ సిస్టర్ మీ బావగారు? కలిసిలేరా? కలిసేం లేదు సార్. పెళ్ళైన దగ్గర నుంచి ఒక 7-8 సార్లు పెద్ద మనుషులలో అడిగి పెట్టినా కానీ అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఎప్పుడు తీసుకుపోయేది మళ్ళీ ఒక వారం 10 రోజులు కానీ మళ్ళీ కొట్టి ఇంటికి పంపించేది. కొట్టడం అంటే ఏంది? ఆ అబ్బాయి కొట్టేవాడా మీ సిస్టర్ ని? అవును సార్. అయితే 498 ఏ వేసారా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారా? అవి సెక్షన్స్ నాకు గుర్తులేదు సార్. ఎఫ్ఐఆర్ లో ఉన్నాయి కానీ అవి 498 ఏముంటుంది. ఇప్పుడు మీకు ఏం కావాలండి? మీకు పిల్లలకు మెయింటెనెన్స్ చేద్దామని అనుకుంటున్నాను సార్. పిల్లలకు మా చెల్లెకు మెయింటెనెన్స్ చేద్దామని అనుకుంటున్నాను సార్. తప్పనిసరిగా సార్ మీరు ఇమీడియట్ గా మీరు దగ్గరలో అడ్వకేట్ ని కన్సల్ట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న మీ కోర్టు రామన్నపేట కిందకు వస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా కలవండి. మీరు చైల్డ్ కస్టడీ తీసుకోండి. ఐ మీన్ పిల్లల్ని కూడా మీరు ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉంటారు? మీ సిస్టర్ దగ్గర ఉన్నారా ఆయన దగ్గర ఉన్నారా? నా దగ్గరనే మా సిస్టర్ ఉంది. వాళ్ళ మెయింటెనెన్స్ సంబంధించి 2 మెయింటెనెన్స్ వస్తాయండి. ఇంటర్ మెయింటెనెన్స్ ఉంటుంది పూర్తిగా. ఇప్పుడు కేసు నడుస్తున్నంత కాలం కూడా ఇంటర్ మెయింటెనెన్స్ అడగండి. ఫస్ట్ మీరు ఎంత అమౌంట్ అడగాలి, మీ ఖర్చులు ఎంత, మీ స్టేటస్ తగ్గట్టుగా ఒక ఫిక్స్ చేసి మీరు కోర్టులో మీ అడ్వకేట్ ద్వారా ఒక పిటిషన్ వేయండి. మీకు వేసిన విత్ ఇన్ 1-2 months నుండి మీకు పిటిషన్ కూడా ఇంటర్ పిటిషన్ కన్ఫర్మేషన్ మీకు అమౌంట్ వస్తుందండి. తప్పనిసరిగా వస్తుంది. మీరు ఫైల్ చేసుకోవచ్చు. సార్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కాదు సార్. ఇప్పుడు పిల్లలకు వాళ్ళ ఆస్తిలో వాటా గురించి కూడా ఏమన్నా వేస్తే వస్తుండొచ్చు సార్. ఆస్తుల వాటా కన్నా ముందు మెయింటెనెన్స్ అయ్యండి. ఆస్తుల వాటా కూడా వస్తుంది పిల్లలకి. అది ఆయన స్వార్జిత ప్రాపర్టీ అయితే రాదండి. ఇప్పుడు మీ బావగారు కొనుక్కున్న ప్రాపర్టీలు అయితే పిల్లలకి ఇప్పుడు ఇమీడియట్ గా రాదండి. అది ఆయన ఇష్టం. అది వాళ్ళ తాత దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళ తాత నుంచి వస్తున్న ప్రాపర్టీ మీద మన వాళ్ళకి ఆటోమేటిక్ గా పుట్టుకతోనే హక్కు ఉంటుందండి. భూమి మీద పడిన మరుత్రక్షణం పిల్లలకి హక్కు ఉంటుందండి. అయితే ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సార్, నేను వేరే మ్యారేజ్ చేసుకుంటా, ఇప్పుడు నాకు ఆ పిల్లలు అవసరం లేదు, నా భార్య అవసరం లేదు అని అనుకుంటా. అలా కుదరదండి. తప్పనిసరిగా పిల్లలు ఆయన పుట్టిన పిల్లలే కాబట్టి మీరు ఎవిడెన్సెస్ అన్ని ప్రాపర్ గా కలెక్ట్ చేసుకోండి. తప్పనిసరిగా కేసు ఫైల్ చేసి మనం ముందుకు వెళ్ళొచ్చండి ఆ విషయంలో. ఓకే, సో ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు. భర్త డౌరీ అడగలేదు అనుకోండి, భర్త డౌరీ డిమాండ్ చేయలేదు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయిని మెంటల్ టార్చర్ పెడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఈ కేసు ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు
అంటే ఒకసారి రిపీట్ చేయండి సార్, గట్టిగా నాకు అర్థం ఇప్పుడు కాదు. భర్త డౌరీ డిమాండ్ చేయట్లేదు, డౌరీ ఇవ్వాలని అడగట్లేదు, కానీ భర్త సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెని, ఎవరైతే పెళ్లి చేసుకుని వచ్చిన ఆమెని మెంటల్ టార్చర్ పెడుతున్నారు. ఈ కేసుని కోర్టు ఎలా చూస్తుంది? డెఫినెట్గా ఇట్స్ 498A అంటే వరకట్న వేధింపులు. ఖచ్చితంగా ఇది కూడా ఆ వరకట్న వేధింపుల కిందకే వస్తుంది. హస్బెండ్ పెట్టలేదు, అత్త మామ పెట్టినా సరే వాళ్ళు కూడా వరకట్న వేధింపుల కిందకే వస్తుందండి కిట్టి గారు.